యాక్షన్. నేడు ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరినీ సైన్స్ ప్రభావితం చేస్తోంది. సైంటిఫిక్ గా ఉండడం అనేది మానవ విలువ. సైన్స్ అమానుషం కాదని తేలింది. సైన్స్ ప్రజాస్వామికం, స్వేచ్ఛకు గౌరవాన్నిస్తుంది. సైన్స్ సహకారాన్ని కోరుతోంది, మొండివాదాన్ని కాదంటోంది. నిరంతరం అన్వేషణ కోరుకుంటోంది. దీనికి అంతం లేదు. అందుకే అలాంటి సైన్స్ తో ప్రయోగాలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. మనం వాడే సెల్ ఫోన్ లో ఛార్జింగ్ కావాలంటే కరెంటు కావాలి. కరెంటు లేకుండా సూర్యరశ్మి, రూపాయి కాయిన్స్ తో చెట్లాకుల్ని వాడేవాళ్లం. కానీ అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాత్ లో యూరిన్ తో సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలో యూరిన్ తో ఛార్జింగ్ ఎక్కేందుకు ఎంత సమయం పడుతుంది, యూరిన్ ఉపయోగించడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపై పరిశోధనలు జరిపి కొన్ని ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కార్బన్ న్యూట్రల్ అనే పద్ధతిలో యూరిన్ తో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని, ఆ విద్యుత్తు ఎలక్ట్రానిక్స్ వస్తువులను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. సెల్ ఫోన్ లో ఛార్జింగ్ సత్వరమే పెట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు జాన్ కొల్లర్, మిరిల్లా డి లోరెంజో తెలిపారు. యూరిన్ తో ఛార్జింగ్ ఎక్కించుకునే ప్రక్రియకు కేవలం 60 రూపాయలు ఖర్చవుతుందని వెల్లడించారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.